Welcome to my channel, Bala Niti World. ఇది ఒక అక్క మరియు చెల్లెలి కథ. ఒకానొక ఊరిలో రాజారాం అనే వ్యక్తి జీవిస్తుండేవాడు. అతని భార్య పేరు సరళ. ఆయనకి 2 కుమార్తెలు. పెద్దమ్మాయి ప్రియ, ఇంకా చిన్నమ్మాయి శిరీష. ప్రియ శిరీష కంటే 3 సంవత్సరాలు పెద్దది. బాగా చదువుతుంది. చాలా అణుకువ కలిగిన అమ్మాయి. తన మనస్తత్వం ఎలాంటిదంటే, బహుశా తనను ఇష్టపడని వాళ్లు ఎవ్వరూ ఉండరు. తల్లికి ఎల్లప్పుడూ సహాయం చేస్తూ ఉంటుంది. పెద్దలను గౌరవిస్తుంది. అందరూ తన ప్రవర్తన చూసి ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద ఆలోచనలు అని ఆశ్చర్యపోయేవారు. ఇక శిరీష అల్లరిపిల్ల, చిచ్చరపిడుగు. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేది. బాధనేదే తెలియకుండా పెరిగింది. ఎందుకంటే ఏవైనా బాధలు ఉన్నా తన స్వచ్ఛమైన సంతోషాన్ని చూసి ఇంట్లో వాళ్లు ఎవ్వరూ ఆ బాధని తన వరకు రాణించేవారు కాదు. వీరిద్దరి మనస్తత్వాలు, ఆలోచనలు పూర్తిగా భిన్నం. పిల్లలు, మీకోసం బొమ్మలు తెచ్చాను. చిరొకటి తీసుకోండి. సిరి, ముందు నీకు ఏ బొమ్మ కావాలో తీసుకో, తర్వాతది నేను తీసుకుంటాను. అక్క, మరి నాకేమో ఈ బొమ్మ కావాలి అని వాళ్ళిద్దరూ బొమ్మలు తీసుకుంటుంటే వాళ్ళమ్మ అలాగే చూస్తూ ఉండిపోతుంది. అప్పుడు రాజారాం, సరళ, ఏంటి పిల్లల్ని అదే పనిగా చూస్తున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏవండి, మన ప్రియకి ఇంత నిర్మలమైన స్వభావం ఎలా వచ్చిందని ఆలోచిస్తున్నాను. ఇంట్లో 2 పిల్లలున్నప్పుడు, అది 2 ఆడపిల్లలే అయినప్పుడు, ఇంట్లో వాళ్ళు ఏం తెచ్చినా ఒకరిది ఇంకొకరికి కావాలని గొడవ పడుతూనే ఉంటారు. అలాంటిది మన ప్రియ చిన్నప్పటి నుండి మనం ఏమీ చెప్పకుండానే ఎవరి దగ్గర ఎలా మెలగాలి అని ఎలా తెలుసుకుందో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. అది దేవుడు మన ప్రియకి ఇచ్చిన వరం. సరళ, ప్రియ మన కూతురుగా దొరకడం మన అదృష్టం. రాజారాం అక్క పేరు సుశీల. ప్రియకు స్వయానా మేనత్త. ఆవిడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు ప్రదీప్. వాళ్ళ అత్తవాళ్లు కూడా ఒకే ఊరిలో. ప్రియ వాళ్ళింటికి దగ్గర్లోనే ఉండేవారు. ఇక బంధువులు కావడంతో తరచుగా కలుస్తూనే ఉంటారు. ప్రదీప్ కూడా ఎక్కువసేపు ప్రియ వాళ్లతోనే, వాళ్ళింట్లోనే ఆడుకునేవాడు. ప్రదీప్ ప్రియ కంటే సంవత్సరం పెద్దవాడు. ఒకరోజు సుశీల, సరళ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే పక్కింటి పంకజం అక్కడికి వస్తుంది. సరళ, నీ బిడ్డ ప్రియని చూసినప్పుడల్లా నాకు ఒక కూతురు పుట్టుంటే చాలా బాగున్ను అనిపిస్తుంటుంది. దాని మంచితనం, నడవడిక చూసి అలా అనిపిస్తుంటుంది. ఇది ఈ వయసులోనే ఇంత బాగుంటే ఈ పిల్లకు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక అత్తగారింటికి అదృష్టమే. ఆ అత్తగారిల్లు ఏదో కాదు, నా ఇల్లే. నా బిడ్డ ప్రదీప్కి ప్రియతో తప్ప వేరెవ్వరితో పెళ్లి జరిపించను. అది పుట్టగానే దాన్ని నా కొడుకిచ్చి పెళ్లి చేస్తానని నా తమ్ముడు నాకు మాటిచ్చాడు అని సుశీల చెప్పగానే ప్రియ చాలా బాధపడుతుంది. సుశీల ఎప్పుడు ఈ విషయం మాట్లాడినా ప్రియకు నచ్చేది కాదు. ఎందుకంటే ప్రదీప్ అంటే ప్రియకు అస్సలిష్టం లేదు. ప్రదీప్ పిల్లలెవ్వరితో పెద్దగా కలిసేవాడు కాదు. ప్రియ వాళ్లతో తప్ప వెరెవ్వరితో ఆడుకునేవాడు కాదు. డబ్బుందన్న పొగరు చూపించేవాడు. ఈ స్వభావాలన్నీ ప్రియకి వ్యతిరేకంగా ఉండటంతో వాళ్ల అత్త ఈ విషయం ఎప్పుడు మాట్లాడినా ప్రియ బాధపడుతూ ఉండేది. అమ్మా, అత్త, ఎప్పుడు చూడు నేను ప్రదీప్కి కాబోయే భార్యనని అందరితో చెప్తూనే ఉంటుంది. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు అత్తతో చెప్పడానికి భయపడతావు. ఎందుకత్తంటే నీకంత భయం? చూడు ప్రియా, ఈ ఒక్క విషయంలో నేను నీకు సహాయం చేయలేను. నేను మీ అత్తకు ఒక్క మాట ఎదురు మాట్లాడినా మీ నాన్న చాలా కోప్పడతారు. అయినా మీ అత్త మాట్లాడేదానిలో తప్పేముంది? నువ్వు పుట్టగానే నిన్ను ప్రదీప్కిచ్చి పెళ్లి చేస్తానని మీ నాన్న మీ అత్తకి మాటిచ్చాడు. అప్పుడు మీ అత్త దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కాని నువ్వు పెద్దవుతున్న కొద్దీ నీ అలవాట్లు, నీ ప్రవర్తన చూసి ప్రదీప్కి పెళ్ళంటూ చేస్తే నీతోనే చెయ్యాలని పట్టుపట్టు కూర్చుంది. అలా జరిగితే నువ్వు జీవితాంతం మా పక్కనే ఉండొచ్చు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. ఇప్పుడు ప్రియ ఇంకా శిరీష పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఇప్పుడు ప్రియ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుకుంటూ ఉంటుంది. అదే కాలేజీలో జీవన్ అనే ఒక అబ్బాయి ప్రియ కాలేజీలో చేరిన మొదటి రోజు నుండే తనని ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియా, నువ్వు కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుండి నేను నిన్ను ఇష్టపడుతున్నాను. ఇప్పుడు మొదటి సంవత్సరం కూడా అయిపోయింది. ఇప్పుడైనా నా మీద నీ అభిప్రాయం మారిందా? చూడు జీవన్, ఈ విషయం నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం ఎప్పటికీ ఒక్కటే. నేను ఎప్పటికీ నిన్ను ఇష్టపడలేను. ఎందుకు ప్రియా? అసలు నువ్వు నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఏంటి?
చూడు జీవన్, మా ఇంట్లో అందరికీ నేనంటే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్లకు నా మీద ఉన్నంత నమ్మకం ఎవ్వరి మీద ఉండదు. చిన్నప్పట్నుండి నేనిలాగే పెరిగాను. నేనిలాంటి పొరపాటు చేస్తే వాళ్ళు నా మీద పెట్టుకున్న నమ్మకం పూర్తిగా తొలగిపోతుంది. ప్రియ అలా చెప్పినప్పటినుండి జీవన్ ప్రియని ఇష్టపడుతున్నా తనని ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఏదో ఒకరోజు ప్రియ తనని ఇష్టపడుతుందన్న ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. అలా 2వ సంవత్సరం కూడా గడిచిపోతుంది. ప్రియకి జీవన్ మంచితనం, తన నడవడిక బాగా నచ్చుతాయి. అంతేకాదు, జీవన్ ఇప్పటికి కూడా తననే ఇష్టపడుతున్నాడన్న విషయం కూడా తెలుస్తుంది. ఒకరోజు ప్రియ మనసులో, జీవన్ చాలా మంచివాడు. నేనిష్టం లేదని చెప్పినా ఇప్పటికీ నన్నే ఇష్టపడుతున్నాడు. అలాంటి అబ్బాయితో నా పెళ్ళైతే నేను జీవితాంతం సంతోషంగా బ్రతకొచ్చు అని ప్రియ జీవన్ దగ్గరకు వెళ్ళి, జీవన్, నేనీతో కొంచెం మాట్లాడాలి. ఏంటి ప్రియా, చెప్పు. నేను చాలా రోజుల నుండి నిన్ను గమనిస్తున్నాను. నీ ప్రవర్తన నాకు చాలా బాగా నచ్చింది. నువ్వంటే నాకిష్టం అని ప్రియ చెప్పగానే ఆ సంతోషంలో జీవన్, ప్రియా, ఈ రోజు కోసం నేను ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నాను. నువ్విలా నాతో చెప్తుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. కానీ నువ్వు నాకొక మాట ఇవ్వాలి. ఇప్పుడు మనం బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి. కొద్ది రోజులు ఉద్యోగం చేయాలి. తర్వాత నువ్వే వచ్చి మన పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడాలి. ఒకవేళ మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోకపోతే ఎంత కష్టమైనా మనిద్దరం కలిసి మన తల్లిదండ్రులు మన పెళ్లికి ఒప్పించాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోను. అలా అని మా నాన్న వేరే ఎవ్వర్నైనా పెళ్లి చేసుకోమంటే దానికి ఒప్పుకోను. వీటన్నింటికీ నువ్వు ఒప్పుకోగలవా? సరే ప్రియా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. నాకు కూడా అమ్మా నాన్నల్ని కాదని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నీకు మాటిస్తున్నాను, మన అమ్మా నాన్నల్ని ఎలాగైనా ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఇబ్బంది పెట్టను. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలా బాగా చదువుకుని చదువు పూర్తి కాగానే ఉద్యోగం తెచ్చుకుని కొన్నాళ్లు ఉద్యోగం చేస్తారు. ఒకరోజు సుశీల రాజారాం దగ్గరకు వచ్చి, రాజా, నీ బిడ్డ ప్రియ బాగా చదువుకుంది. ఇప్పటికి ఉద్యోగం వచ్చి కూడా 3 ఏళ్లు పూర్తవుతోంది. ఇక మన ప్రదీప్ కూడా మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఇక ఇద్దరికీ పెళ్లి జరిపించేస్తే ఒక పని అయిపోతుంది. సరే అక్క, నేను కూడా ఈ విషయం నీతో మాట్లాడాలనుకున్నా. సరే, నేను పంతులు గారితో మంచి ముహూర్తం పెట్టించి నీకు కబురు పెడతాను. తర్వాత వాళ్ళ నాన్న ప్రియ దగ్గరికి వెళ్ళి, తల్లి నీకు బావకు పెళ్లి చెయ్యాలని ముహూర్తాలు పెట్టించడానికి పంతులుగారి దగ్గరికి వెళ్తున్నాను తల్లి. నాన్నా, ఏంటి ఇంత సడన్గా నిర్ణయం తీసుకున్నారు? సడన్గా ఏముందిరా, ఇది నీ చిన్నప్పటి నుండి అనుకుంటున్న విషయమే కదా. బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగం చెయ్యాలన్నావు. ఇప్పుడు ఉద్యోగం కూడా చేస్తున్నావు. ఇక నీకు ప్రదీప్కి పెళ్లి చేస్తే నా బాధ్యత ఒకటి పూర్తవుతుంది. అయినా పెళ్ళనగానే ఎందుకంత కంగారు పడుతున్నావు? అందరి ఆడపిల్లల్లా దూరంగా వెళ్లాలని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. పెళ్ళయ్యాక నువ్వు మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అత్తమాట కఠినంగా అనిపిస్తుంది, కానీ చాలా మంచిది. నువ్వు మన ఇంట్లోనే ఉన్నా పట్టించుకోదు. మీ అత్తకు కావాల్సింది ఒక్కటే, నువ్వు ప్రదీప్ని పెళ్లి చేసుకోవడం. అది అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది. నాన్నా, ఇన్ని రోజులు మీ దగ్గర నేనొక విషయం దాచాను. నేను జీవన్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్ని పెళ్లి చేసుకుంటాను. దయచేసి ప్రదీప్ని పెళ్లి చేసుకోమని నన్ను బలవంత పెట్టొద్దండి అని ప్రియ చెప్పగానే రాజారాం నోటి వెంట మాట రాదు. రాజారాం అక్కడ్నుండి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు సరళ, ఏవండి, ప్రియ మాట్లాడుతుంటే ఎందుకండి ఏమీ మాట్లాడకుండా వచ్చేశారు? నేను కోపంతో వచ్చేలేదు సరళ, బాధతో అక్కడి నుండి వచ్చేశాను. ఇప్పుడు నేను ఏమీ చేయలేని పరిస్థితి. చిన్నప్పటినుండి నా కూతురు నన్ను ఏమీ అడగలేదు. మొట్టమొదటిసారి ఒక అబ్బాయితో పెళ్లి జరిపించమని కోరుకుంది. కానీ ప్రదీప్కి ప్రియనిచ్చి వివాహం జరిపిస్తానని అక్కకు మాటిచ్చాను. ఇప్పుడు నేను కుదరదని చెప్తే అక్క నన్ను జన్మలో క్షమించదు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక్కసారి మీరు వదినతో మాట్లాడి చూడండి. వదిన ఏం చెప్తారో చూసి తర్వాత నిర్ణయం తీసుకుందాం. అలా రాజారాం సుశీలను ఇంటికి పిలిపిస్తాడు. ఏంటి రాజారాం, కూతురు పెళ్లికి నాకంటే నువ్వే ఎక్కువ తొందరపడుతున్నావు. అప్పుడే పంతులు గారి దగ్గరికి వెళ్ళొచ్చేసావా? అది కాదక్క, నీతో ఒక విషయం మాట్లాడడానికి పిలిచాను. ఏంట్రా అది, చెప్పు. అక్క, మన ప్రియ ఎవరో అబ్బాయిని ఇష్టపడ్డానని చెప్పి పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని
బాగా ఏడుస్తోంది. ప్రియ ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. చిన్నప్పట్నుండి ప్రియ నన్నేమీ అడగలేదు, అందుకని ఇప్పుడేం చేద్దామనుకుంటున్నావు? నువ్వు ఒప్పుకుంటే ప్రియకి ఆ అబ్బాయితో పెళ్లి జరిపిద్దామనుకుంటున్నాను. నేను చచ్చినా ఒప్పుకోను. చిన్నప్పటి నుండి నా బిడ్డకు ప్రియతో వివాహం జరిపించాలనుకుంటున్నాను. ఇప్పుడు వారికి నేనే సమాధానం చెప్పాలి? అంతేకాదు, మన ఇంటి బిడ్డను చేసుకుంటే ఉన్న ఆస్తంతా మన పిల్లలకే ఉంటుందని సంబరపడిపోయాను. నువ్వు ఎలాగైనా నా బిడ్డకి ప్రియతో పెళ్లి జరిపించాల్సిందే. పెద్దదానివి నువ్వే ఇలా అంటే ఎలా అక్కా? నా పరిస్థితి కూడా కొంచెం ఆలోచించు అని రాజారాం చెప్పగానే సుశీల కొద్దిసేపు బాగా ఆలోచించి, సరే అయితే దీనికొక పరిష్కారం ఉంది. నువ్వు ప్రియనిచ్చి పెళ్లి చేయలేకపోతే నా బిడ్డకు శిరీష్నిచ్చి పెళ్లి జరిపించు అని చెప్పగానే రాజారాం ఇంకా సరళ నోటి వెంట మాట రాదు. అక్కా, ఏంటి నువ్వు మాట్లాడేది? శిరీష చదువు ఇప్పుడే పూర్తయింది. తను ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతోంది. అంతేకాదు, శిరీష చాలా చిన్నపిల్ల. చిన్నప్పట్నుండి ఆడుతూ పాడుతూ పెరిగింది. దానికి ఇంత తొందరగా పెళ్ళంటే చాలా ఇబ్బందులు పడుతుంది. నా దగ్గర నా ఇంట్లో ఉండడానికి దానికేం ఇబ్బందిరా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీ ఇద్దరు కూతుర్లో ఎవరో ఒకరు ఖచ్చితంగా నా బిడ్డను పెళ్లి చేసుకోవాల్సిందే. లేకుంటే ఇక మనిద్దరికీ మాటలుండవు. నీ బిడ్డకి ఎలా పెళ్లి జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పి సుశీల అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత రాజారాం బాధగా కూతుర్ల దగ్గరికి వెళ్ళి, సిరి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి నాన్న అది? అక్క, తనకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ప్రదీప్ బావని పెళ్లి చేసుకోవాలి. మీ అత్త మీలో ఎవరో ఒకరు బావను పెళ్లి చేసుకోవాలని పట్టుపట్టుకు కూర్చుంది. నాన్నా, నా స్వార్థం కోసం శిరీషని ఇంకా మిమ్మల్నందర్నీ బాధ పెట్టడం నాకిష్టం లేదు. నేనే బావని పెళ్లి చేసుకుంటాను. నాన్న, నేను బావని పెళ్లి చేసుకుంటాను. మీరు వెళ్ళి అత్తతో చెప్పండి. సిరి, ఏంటి నువ్వు మాట్లాడేది? నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. అక్కా, నువ్వాగు. మీరెందుకంతలా బాధపడుతున్నారు? నేనేమీ త్యాగం చెయ్యట్లేదు. బావంటే నాకిష్టమే. అంతేకాదు, నేను బావని పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. నాన్న, మీరింకేం ఆలోచించకుండా వెళ్ళి అత్తతో మాట్లాడండి అని శిరీష చెప్తుంది. తర్వాత రాజారాం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రియా, సిరి, నీ చదువు ఇప్పుడిప్పుడే పూర్తయింది. నువ్వు జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు. ప్రదీప్ అంటే నీకు అస్సలిష్టం లేదు. అసలు ఎందుకీ పెళ్లి కొప్పుకున్నావు? అక్కా, నువ్వు జీవన్ని ఎంతగా ప్రేమించావో నాకు మాత్రమే తెలుసు. అంతేకాదు, అతను చాలా మంచివాడు. నువ్వు దక్కకపోతే పిచ్చివాడు అయిపోతాడు. నేనిప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే. నేను బావని పెళ్లి చేసుకుంటే నీకిష్టమైన అబ్బాయితో నీ పెళ్లి జరుగుతుంది. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. చిన్నదానివైనా ఎంత పెద్ద మనసు నీది. నా వల్ల నీ సంతోషాన్ని వదులుకుంటున్నావు. నన్ను క్షమించు సిరి అని ప్రియా ఎంతో బాధపడుతుంది. తర్వాత సిరికి వాళ్ల నాన్న ప్రదీప్తో వివాహం జరిపిస్తాడు. ఇక్కడ శిరీష చాలా అల్లరిపిల్ల. ఇంట్లో వాళ్లందర్నీ ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేది. కాని ప్రియ పెళ్లి విషయంలో ఇంట్లో వాళ్లందరూ బాధపడటం చూసి శిరీష చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క నిర్ణయం ఇంట్లో వాళ్లందర్నీ తిరిగి ప్రశాంతంగా ఉండగలిగేలా చేసింది. ఈ కథలో మనం ప్రియ మంచితనం గురించే మాట్లాడుకున్నాం కాని కొన్నిసార్లు చిలిపిగా ప్రవర్తించే వ్యక్తులు నా అనుకున్న వాళ్ల కోసం వాళ్ల వయసుకు మించిన నిర్ణయాలు తీసుకుంటారని శిరీష రుజువు చేసింది. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.